హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్నగట్టు కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వేసవికాలం వచ్చింది కదండి, వడియాలు పెడదాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తా, చూడండి. చాలా బాగుంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి పెద్ద పని కూడా ఏముండేది. మనకి ఒకసారి చేసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, మామూలుగా ఎండ లేకున్నా కానీ ఇంట్లో అయినా ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి. అది ఎలా చేయాలో చూపిస్తాను. నేను బియ్యం పిండితో చేస్తున్నాను, పొడి బియ్యం పిండి. మామూలుగా బియ్యాన్ని మిల్లుకేసి తెచ్చుకున్న పిండి, మీకు స్టోర్లో కూడా దొరుకుతుందండి. అలాంటి పిండి తీసుకున్నాను. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్లు ఒక గిన్నెలో పోసేయండి. పోసేసి స్టవ్ మీద పెట్టండి. నేను ఒక గ్లాస్ వేసాను నీళ్లు. ఇందులోకి ఇప్పుడు మనం అన్నీ వేసుకోవాలి. ఇందులో దీనికి సరిపడంతా సాల్ట్ వేసుకోండి. ఇది గల్లుప్పు వేస్తున్నాను. కరిగిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా అని. మనం టేస్ట్ చూసినప్పుడు ఇప్పుడు మామూలు నీళ్ళే ఉన్నాయి కదా, అవి కొంచెం ఇసంగా ఉండాలన్నమాట. అంటే కొంచెం ఉప్పు తలగాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా ఉప్పు తలిగితే మనకి ఆ పిండికి సెట్ అయిపోతుంది. నేను సరిపడినంత ఉప్పు వేసాను. తర్వాత దీంట్లోకి పాపడ్ కారం దొరుకుతుందండి, కిరాణా షాపులలో దొరుకుతుంది. మార్వాడి షాపులను అయితే కంపల్సరీగా దొరుకుతుందండి. మార్వాడీస్ కిరాణం మెయింటైన్ చేస్తారు చూడండి, వాళ్ళ దగ్గర అయితే కంపల్సరీగా ఉంటుంది. నేను పాపడ్ కారు ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుంటాను, ఇంట్లో ఉంటుంది. దాన్ని ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను నేను. అంటే పిండిని బట్టి కూడా మీరు వేసుకోండి. నేను ఒకటే గ్లాస్ వేస్తున్నాను కాబట్టి 1/4 టీ స్పూన్ సరిపోతుంది. పాపడ్ కారు ఏంటంటే అది పొంగడానికి పనిచేస్తుంది. వడియాలల్లో కంపల్సరీగా వేసుకుంటారండి. ఇది లేని వాళ్ళు మనం సోడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఒక 2 సార్లు మిక్సీ పట్టాను, కొంచెం పలుకులుగా ఉండడానికి, చూడ్డానికి అందంగా కనపడుతుంది. కొంచెం కారం కూడా వస్తుంది మనకి. బాగా వేసుకున్నా కానీ మనం ఆయిల్లో వేయించేటప్పుడు అవి మాడిపోతాయండి, అందుకే కొంచెం వేసుకోండి అంతే. ఇది వేసుకోకుండా ఏం కాదు, మనకి ఇవి బాగానే ఉంటాయి. చూడండి, దీంట్లోకి ఒక 1/4 టీ స్పూను నేను జీలకర్ర తీసుకున్నాను. దీన్ని కొంచెం ఇలా నలిచేయండి. ఇది పొంగాలండి, నీళ్లు బాగా మరగాలి. మూత పెడదాము, మరుగుతాయి తొందరగా. మరుగుతుండగా కొంచెం ఘాటు వస్తుందండి, ఎందుకంటే మిరపకాయలు మిక్సీ పట్టి వేసాం కదా. మరిగిందండి. ఇప్పుడు దీంట్లోకి తుమ్మలు వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక గ్లాసు తీసుకున్నాం కదా పిండి, దాన్ని వేసుకుందాము. వేసేసుకొని ఇలా కలిపేయండి. కలిపేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా పొడిగానే ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఉడకాల్సిన పని లేదు ఇది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను, తర్వాత చూద్దాము. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇది 2 నిమిషాలు అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఉంది కదా ఇది, దీన్ని మొత్తం ఇలా ముద్ద చేసుకోవాలండి. దేనితోటైనా చేసుకోండి, లేకపోతే ఇక చల్లగా అయిన తర్వాతనైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చేయి పెట్టలేము, అంత వేడిగా ఉంటుంది. ఇలా నొక్కుకోండి బాగా. ఇలా కొంచెం చెయ్యి పట్టుకోవాలి, అంటే మనకు ఈ వేడి పట్టుకునేంత ఉండాలి. మరీ చల్లగా అయ్యేదాకా ఉంచొద్దు. ఇలా అంటుంటే మనకి ఇది ముద్దకొచ్చేస్తుంది. ఇక చూడండి, ఇలా అంటుంటే ముద్దకొస్తుంది. ఇంకా ముద్దలు చేసుకోవాలి, పెట్టుకోలేకపోతున్నాను. చూడండి, ఇక ఇలా ముద్దలు చేసుకోవాలి. వేడిగా ఉంది, ఇలా ముద్దలు చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టండి. మళ్ళీ ఇంకా 2 అవుతాయి. వీటిని కూడా ఇలా ముద్దలు చేసుకోండి. ఇలా వేడి బాగుంది, మనం గట్టిగా పట్టుకోలేము, ఇట్లా చేసి పెట్టుకోవాలి. చూడండి, వీటిని ఉండల్లా చేసుకున్నాను. 4 ముద్దలైనాయి. వీటిని ఇలా చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకోండి, లేకపోతే ఇడ్లీ పాత్రను తీసుకోండి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని చూడండి,
ఒక గిన్నె తీసుకున్నాను, దాంట్లో స్టాండ్ వేసాను. ఇదే గిన్నెలో పెడుతున్నాను నేను. కడాయి బాగుంది, నాకు ఇది ప్లేట్ పడుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకోండి. ఇడ్లీ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఈ నీళ్ళు పోసి సేమ్ ఇడ్లీల మాదిరిగానే ఇది ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకొని ఇందులో ఈ ముద్దలు పెట్టేసేయండి. పెట్టేసి ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలు మంచిగా ఇది ఆవిరికి ఉడకాలన్నమాట. మూత పెట్టుకోవాలి. నీళ్ళు సఫిషియెంట్ పోసుకోండి, లేకపోతే మాడిపోతాయి. నేను ఒక పెద్ద గ్లాసులు పోసాను. ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయినా ఉడకాలండి. అది ఎంత మంచిగా అందులో ఆవిరికి ఉడికితే మనకి అంత మంచిగా అవుతుంది అన్నమాట. ఇది ఫోను జారిపోతూ ఉంది. ఓకేనా, నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తానండి. చూద్దామండి. ఇప్పుడు 10 మినిట్స్ ఎక్కువనే అయింది. ఇదిగో ఇలా ఉంది వీటి రంగు, రుచి, వాసన. ఇప్పుడు చూడండి, ఇది మంచిగా ఆవిరికి ఉడికిపోయిందనమాట. ఇందులో జిగుట వస్తుంది అనమాట. ఇప్పుడు బాగా జిగురు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చల్లగా చేసుకోవాలి. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ ప్లేట్ తీసి చల్లగా చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని బాగా దాన్ని పిసకాలండి. చూడండి, ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం మెదిపాలన్నమాట. బాగా వేడిగా ఉందండి, పట్టుకోలేము. కొద్దిసేపు దీన్ని ఇలానే ఉంచుదాము. మూత పెడతా నేను. మూత పెట్టాలి, లేకపోతే అది మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని మనం చల్లగా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. అది పట్టుకోలేనంత వేడిగా ఉంది కాబట్టి 5 మినిట్స్ తర్వాత చూడాలి. దాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అనుకోండి, చేతికి అంటుకోకుండా కొంచెం ఇలా తడి పెట్టుకోండి అంతే. తడి పెట్టుకొని ఇలా పిసికేస్తూ ఉండి చూడండి, బాగా జిగురు వస్తుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం మొత్తం పిండిని ఇలా ముద్ద చేసుకోవాలి. చూసారా, చేతికి కూడా అంటుకోవట్లేదు, వేడి ఉంది. ఇప్పుడు మనము ఒక రొట్టెలది పీట తీసుకోండి. చపాతీలు చేసేది తీసుకున్నాక దీన్ని ఇలా అనుకోండి. ఇలా కూడా బాగా నలపొచ్చండి. ఇప్పుడు చిన్నగా నేనైతే చిన్నగా చేస్తానండి. వడియాలంటే పాపడాలు. మరి పెద్దగా చేసామనుకోండి నూనె కూడా బాగా పోయాల్సి వస్తుంది. మళ్ళీ అదంతా కాలింది చాలా రోజులు పెడితే మంచిది కాదు కదా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా తీసుకొని ఇలా ఉండలు చేసుకోండి. నేను అన్నీ చేసి పెడతాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఎంత మనం నలుపుకుంటే అంత మంచిదన్నమాట. చేతి కొంచెం తడి పెట్టుకుంటే చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొంచెం అర్థం చేయాలి. కొంచెం వేడి కూడా మనకు తగ్గుతుంది చేతులకు తడి పెట్టుకుంటే. బాగా ఇలా పిసకాలండి. పిసికితే ఎన్న ముద్దలాగా అవుతుంది, మెత్తగా అవుతుంది, స్మూత్గా అవుతుంది అన్నమాట. ఎంత దీన్ని పిసికితే మనకి పాపడాలు అంత బాగా వస్తాయి అన్నమాట. పగలకుండా వస్తాయి, లేకపోతే పగిలిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా పిసుకుతుండాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా నలిపేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా చేతికి అంటుకుంటుంది కదా, కొంచెము తడి చేసుకొని ఇలా చేసుకుంటే మీకు ఏం కాదు. తర్వాత చిన్న ఉండల్లా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇప్పుడు ఈ ఉండల్ని కూడా మనం బాగా నలిపేసుకోవాలి. ఇలా బాగా రుద్దేస్తే అవి మంచిగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఎలా ఒత్తాలో నేను చూపిస్తాను. తీసేయండి. నేను తర్వాత వేరే ప్లేస్లో వెళ్ళి నిమ్మలంగా కూర్చొని చేస్తాను. ఇప్పుడు పూరి ప్రెస్ ఉంటుంది కదా, పూరి ప్రెస్ మీద పెట్టుకొని ఉండలు ఇలా పేపర్లు కట్టుకోవాలి. ప్లాస్టిక్ పేపర్లు కట్టుకోవాలి కంపల్సరిగా. తర్వాత దీన్ని బాగా ఇలా ప్రెస్ చేయండి. మీరు ఎంత పలసగా చేసుకుంటే మీకు అంత పలసగా వస్తాయి. 4 వైపులా మంచిగా రౌండ్గా వచ్చేటట్టుగా, పలసగా వచ్చేటట్టుగా చూడండి. ఇలా వస్తాయి. తర్వాత దీన్ని హాయిగా ఇలా తీసేసుకొని చూడండి, అసలు అంటుకో ఏం లేదు. ఇలా పేపర్ మీద వేసుకోండి.
వేసుకున్నాక ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి, లేదంటే ఎండలోనైనా పెట్టుకోండి. నేను అన్నీ రెడీ చేస్తాను, అర్థమైంది కదా. ఇంకొకటి ఒత్తి చూపినా చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం రోజు ఒక 2 గ్లాసులు పెట్టుకున్నా కానీ సరిపోతాయి. మీరు ఉండలు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి. దీంట్లో కూడా మనకు చిన్నగా చేసుకుంటేనే లాభం, ఎందుకంటే కొంచెం నూనెలోనే మనం వేయించుకోవచ్చు. చాలా పెద్దగా చేస్తే ఎక్కువ నూనె వేయాల్సి వస్తుంది, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంత ఉంది కదా, ఇది పొంగితే చాలా పెద్దగా అవుతుంది. ఇదిగో ఇలా అన్నీ వేసుకోండి. వేసుకొని దీన్ని ఎండలో పెట్టుకున్నాక నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తా, ఓకేనా. చూడండి, అన్నీ చేశాను. చేసి పేపర్ మీద వేసా, ప్లాస్టిక్ పేపర్ మీద. చూసారా, నేను నిలబడి కొన్నే కదా అనేసి కిచెన్ కౌంటర్ మీదనే చేసినాను. వచ్చేసినాయి దీంట్లోకి అన్నీ. చూడండి, ఇన్ని అయినాయి. మనం చేసేప్పుడు ప్లాస్టిక్ కవర్కు కూడా మనం ప్రెస్ చేస్తుంటే అంటుకోవండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగో ఇలా వచ్చేస్తే చేతికి కానీ పేపర్కి కానీ ఏం అంటుకోవు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. భలేగా ఉంటాయి కూడా ఇవి, వేయించుకొని తింటుంటే సాంబార్కి కానీ పప్పులు అలాంటివి చేసుకుంటాం కదా, అప్పుడు వేయించుకుంటే సూపర్ ఉంటాయి. నేను వీటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టను, ఎండలో పెడతాను. కొంచెం ఎండ వస్తుంది, దాంట్లో పెట్టేస్తా ఎండలో. తర్వాత వేయించేటప్పుడు చూపిస్తానండి. మీకు ఎండ లేకున్నా పర్వాలేదు, ఫ్యాన్ గాలికి వేసుకోండి. నాకు కొంచెం బాల్కనీలో వస్తుంది కాబట్టి నేను ఎండలో పెడతా, ఓకేనా. చూడండి, నేను చేసేంతవరకు ఇంట్లోనే పెట్టాను, తర్వాత నీడనే ఉంది బాల్కనీలో, బయట పెట్టాను ఒకరోజు. ఇవాళ కొద్దిసేపు, 1 గంట సేపు నేను ఎండలో పెట్టాను. తెల్లారేసరికి మంచిగా ఎండిపోయినాయండి, గట్టిగా అయిపోయినాయి. ఒక రోజు మనం తర్వాత ఎండలో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతూ ఉంటాయి ఇవి. ఇన్ని అయినాయి అనమాట 1 గ్లాస్కి. ఇప్పుడు నేను అది వేపడం చూపిస్తాను. ఆల్రెడీ ఒకటి వేయించాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది పట్టుకోవా. ఇప్పుడు నేను నూనె పెట్టాను, ఇటు దిక్కురండి. నూనె పెట్టాను, అది వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక్కొక్కటి వేసి వేయించుతాను. ఇలా ఒకటి స్పూన్ తోటి పట్టుకొని జల్లిగంటతో ఇలా పెద్దగా అనండి, చక్కగా వస్తాయి. చూసారా ఎంత పెద్దగా అయిందో. దీనికి చూడండి, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, అట్లా పొంగుతాయి అన్నమాట, మంచి పెద్దగా అవుతాయి. ఇప్పుడు ఇది వేయించుకోవడం కూడా, ఇప్పుడు ఇలా వేసిన తర్వాత స్పూన్తో పట్టుకోండి, ఇలా అనండి, అంటే అది మంచిగా సాగినట్టుగా చక్కగా వస్తాయి అన్నమాట. డొప్పల్లాగా రాకుండా మంచిగా సాఫ్గా వస్తాయి, బిల్లల్లాగా. ఇవన్నిట్లో వేయించుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి అన్నంలోకి ఎంత బాగుంటాయో, స్నాక్స్గా కూడా తినొచ్చు. పిల్లలు కావాలన్నప్పుడు ఎప్పుడైనా వేయించి కూడా పెట్టవచ్చు మనం. చూసారా, ఇలా కొంచెం కొంచెం అంటే చిన్నగా చేసుకుంటే అండి మీకు ఆయిల్ సేవ్ అవుతుంది. పెద్దగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంతా వేడి చేసుకొని మళ్ళీ 2-3 రోజులు దాన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. ఈ సైజులో చేసుకుంటే మనకు సరిపోతాయండి. ఈ కొంచెం ఆయిల్ మిగిలింది అనుకోండి, దాన్ని మనం ఏ కూరలో వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది. చూసారా అది ఎంత పొంగుతున్నాయో. ఓకే, నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ సాంబార్లోకి, పాలకూర పప్పులోకి, ఏ పప్పులోకైనా కానీ సైడ్కి అంచుకోవడానికి బాగుంటాయండి ఇవి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసాం, ఉప్పు వేసాం కదా, ఇక్కడ చూపించండి. అది బంద్ చేసా, కనబడుతుంది, బంద్ చేసా. వీటిని చూపించండి. ఇంకా చూడండి, కొంచెం థిక్గా ఉంటాయి, మనకి తినడానికి కూడా బాగుంటాయండి ఇవి. మరీ పల్చగా ఉండవు, కొంచెం థిక్గా ఉంటాయి, మంచిగా తినడానికి కూడా మనకి పంటి కిందికి బాగా వస్తాయి అన్నమాట. చూసారా, కరకరా అంటున్నాయి, ఎంత బాగున్నాయో. మీకు ఇంకా కూడా టేస్ట్ కావాలంటే వీటి మీద చాట్ మసాలా చల్లుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాను, అది చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా. చాట్ మసాలా లేకుండా అమ్చూర్ పౌడర్ అయినా వేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీ నచ్చిందండి? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.